హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సడన్గా అసలు అనుకోకుండానే యాదగిరిగుట్ట పోవాలని అనుకున్నాము. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాం. కానీ అసలు అక్కడ వెళ్ళినాక చూస్తే ఎంతమంది అంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు. మేము అక్కడ ఏమేమి చేసినాము, అక్కడ దర్శనం ఎలా అయింది, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, వ్రతం ఎలా చేస్తున్నాము అన్నీ ప్రతి ఒక్కటి మీకు వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నా. మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే మేము, మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరం కలిసి, మా చెల్లెళ్ళు అందరం కలిసి అయితే కార్ అయితే రెంట్కి తీసుకొని అందరం కలిసి అందరూ వెళ్దామని అనుకున్నాము. ఇక కార్ వచ్చేసరికి మేమందరం ఇంట్లో పనులు చేసుకొని, పూజలు చేసుకొని, అక్కడికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని రెడీ అయితే పెట్టుకొని ఇక కార్ పొద్దున 9 ఏమో వచ్చింది. నా కారు రాగానే అందరం కలిసి కారు కొంచెం పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇక సామాన్లు అన్నీ కారులో పెట్టేసి మేమందరం కారులో అయితే ఎక్కి బయలుదేరినాం యాదగిరిగుట్టకి. అక్కడికి వెళ్ళనీకి మాకు గంటన్నర టైం అయితే పట్టింది. అంటే రోజు ఎక్కువ ట్రాఫిక్ ఏం లేకుండే, మామూలుగానే ఉండే. అసలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే అక్కడ యాదగిరిగుట్ట దగ్గర దారిలో ఏం పనులు చేయలేరు, మంచిగా వెళ్ళిపోయినాం మేము. టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే అన్నీ ఆ రోజు అంటే కార్తీక పౌర్ణమి పుణ్యం ఉందన్నమాట. ఆ రోజు పుణ్యం ఉన్నందుకు చాలామంది అంటే చాలా పబ్లిక్ వచ్చారు. మాకేమో అసలు అక్కడ ఏమీ తెలియదు, కొత్తగా ఫస్ట్ టైం పోయినాం మేము. పాత గుడినప్పుడు పోయినాం, మళ్ళీ కొత్తగా కట్టినాక అదే ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళినాం. పబ్లిక్ చాలా మస్తు లైన్ నించురు. అక్కడ పుణ్యం కాబట్టి కథ చెప్పించుకుంటాడు, హత్తినార కథ. ఇక మేము కూడా సడన్గా అసలు ఫస్ట్ అనుకోలేదు, సడన్గానే అనుకున్నాం కథ చెప్పించుకుందామని. ఈ కథ చెప్పించుకోవాలంటే అట్లా టికెట్ తీసుకోవాలట. ఆ టికెట్ కోసం ఎంతమంది లైన్లో నించున్నారంటే చాలామంది నించురు. ఆ 300 టికెట్సే విడుదల చేస్తున్నారు అన్నమాట. ఇక లైన్లో నించుని మాకు టికెట్ దొరికింది. ఇక మాకు, మా అత్తమ్మ వాళ్ళకి టికెట్స్ తీసుకొని కథలో అయితే కూర్చున్నాం. కథలో కూర్చున్నాక 1000 మంది అందరం కూర్చొని పంతులు ఒకటేసారి అందరితో కథలు చేయించిండు. కథ చేస్తే ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. కథ అయితే చాలా బాగా జరిగింది. అలాగే అప్పుడప్పుడు వెళ్ళాలి, యాదగిరిగుట్టకి వెళ్ళి కథ చెప్పించుకోవాలనిపించింది అప్పుడే మాకు ఫస్ట్ టైం. ఇక కథ చెప్పించుకున్నాక దర్శనంకి అయితే పైకి వెళ్ళినాం. ఇక పైన దర్శనంకి వెళ్తే ఎంత లైన్ ఉందంటే అమ్మో, 2-3 అవర్స్ పట్టింది మాకు లైన్లని. 2-3 అవర్స్ అన్నాక దేవుడి దర్శనం అయితే కలిగింది. దర్శనం మంచిగా చేసుకున్నాం దేవుణ్ణి. దర్శనం చేసుకున్నాక టెంపుల్ అయితే ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా అందంగా కట్టారు. టెంపుల్ చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా వెళ్తే గమనించండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు అనిపించింది మీకు అనిపించాలని లేదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్, చాలా బాగుంది. ఆడైతే ఇక దర్శనం అన్నీ అయినాక బయటకు వచ్చి ఫొటోస్ ఇట్లా అన్నీ దిగినాము ఫ్యామిలీతోని. కొన్ని మా పిల్లలు మేము కలుస్తున్నాం, మా అమ్మ వాళ్ళతో కొన్ని, మా అత్తమ్మ వాళ్ళతో కొన్ని అన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక దిగి మళ్ళీ కిందికి బస్సులో వచ్చినాము అన్నమాట. కిందికి గుట్ట పైన ఉంటుంది కదా, బస్సులో కిందికి వచ్చినాము. కిందికి వచ్చినాక మళ్ళీ మాకు ఆధార్కి వెళ్ళి కార్లో ఎక్కి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయితే అయినామన్నమాట. దారిలో వస్తుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్, ఇక చాలా అంటే ట్రాఫిక్ జామ్ చాలా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.